అందరికీ నమస్కారం. ఈరోజు కథలోకి వెళ్దాం. రాత్రి 11:55 అవుతుంది. హైదరాబాద్‌లోని ఒక చిన్న అపార్ట్మెంట్లో అజయ్ ఒక్కడే కూర్చొని ఉన్నాడు. బయట వర్షం గట్టిగా పడుతుంది. గడియారం నెమ్మదిగా 12కి దగ్గరవుతుంది. అజయ్ మొబైల్లో స్క్రోలింగ్ చేస్తూ ఉన్నాడు. అంతలో అకస్మాత్తుగా ఫోన్ రింగ్ అయింది. అన్నోన్ నెంబర్. అజయ్ కొద్దిసేపు ఆలోచించాడు. ఈ టైంలో ఎవరు కాల్ చేస్తారు అని. కాల్ తీసుకున్నాడు. హలో అని అడిగాడు. అవతల నుంచి ఒక అమ్మాయి స్వరం. చాలా నెమ్మదిగా, భయంకరంగా. నువ్వు నన్ను మర్చిపోయావా? అజయ్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఎవరు మీరు అని అడిగాడు. సమాధానం రాలేదు. కాల్ కట్ అయింది. అజయ్ కొంచెం భయపడ్డాడు. కానీ ప్రాంక్ కాల్ అయి ఉంటుందిలే అని ఇగ్నోర్ చేశాడు. 12:10 మళ్ళీ ఫోన్ మోగింది. అదే అన్నోన్ నెంబర్. ఈసారి కొంచెం కోపంగా కాల్ తీసుకున్నాడు. ఎవరు మీరు అని గట్టిగా అడిగాడు. అవతల నుంచి పెద్దగా నవ్వుతూ, నెమ్మదిగా, భయంకరంగా, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. అజయ్ చేతులు వణికిపోయాయి. అతను వెంటనే ఫోన్ కట్ చేశాడు. మొత్తం బాడీకి గూస్ బాంబ్స్ వచ్చాయి. 12:25 వర్షం ఇంకా గట్టిగా పడుతుంది. లైట్లు కొంచెం బ్లింక్ అయ్యాయి. మళ్ళీ ఫోన్. ఈసారి అజయ్ తీసుకోవాలని అనిపించలేదు. కానీ క్యూరియాసిటీతో కాల్ అటెండ్ చేశాడు. అజయ్, నేను నీ ఇంటి దగ్గర ఉన్నాను. అజయ్ షాక్ అయ్యాడు. ఏంటి? నా పేరు ఎలా తెలుసు అని అడిగాడు. అవతల సైలెన్స్. తర్వాత ఒక మాట వినిపించింది. బయటికి రా అని. అజయ్ కిటికీ దగ్గరికి వెళ్ళి చూశాడు. బయట ఎవరూ లేరు. కానీ ఒక తెల్లని ఛాయ కొంచెం దూరంలో కనిపించింది. అజయ్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతను వెంటనే డోర్స్ లాక్ చేశాడు. 12:40 అవుతుంది. ఫోన్ మళ్ళీ మోగింది. ఈసారి అజయ్ భయంతో తీసుకున్నాడు. నువ్వు ఎందుకు దాక్కున్నావు? అజయ్ ఆల్మోస్ట్ ఏడవబోతున్నాడు. దయచేసి ఎవరు మీరు చెప్పండి అని అడిగాడు. నేను స్నేహ. ఆ పేరు విన్న వెంటనే అజయ్ ముఖం రంగు మారిపోయింది. స్నేహ అతని కాలేజ్ ఫ్రెండ్. కానీ 2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో చనిపోయింది. అజయ్ వాయిస్ కంపించింది. ఇంపాసిబుల్. నువ్వు చనిపోయావు కదా అని అన్నాడు. అవతల నుంచి కోపంగా, అవును చనిపోయాను, కానీ నువ్వే కారణం. అజయ్ పూర్తిగా షాక్ అయ్యాడు. ఫ్లాష్ బ్యాక్లోకి. 2 సంవత్సరాల క్రితం అజయ్ మరియు స్నేహ క్లోజ్ ఫ్రెండ్స్. స్నేహ అజయ్ని చాలా ప్రేమించింది. కానీ అజయ్ ఆమెని ఇగ్నోర్ చేశాడు. ఒకరోజు స్నేహ ఏడుస్తూ రోడ్ మీద నడుస్తుంది. అప్పుడే యాక్సిడెంట్ జరిగింది. ప్రజెంట్ నువ్వు నన్ను వదిలేశావు. నేను ఒంటరిగా చనిపోయాను. అజయ్ ఏడవడం మొదలుపెట్టాడు. సారీ స్నేహ, నాకు తెలీదు అని అన్నాడు. సారీ చెప్తే సరిపోదు. అంతలో అజయ్ డోర్ నెమ్మదిగా తెరుచుకుంది. అజయ్ డోర్ లాక్ చేశాడు. కానీ అజయ్ గుండె ఆగిపోయేంత భయం. అంతలో ఫోన్లో చివరి మాట. ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను. అజయ్ వెనక్కి తిరిగి చూశాడు. అతని వెనక ఒక తెల్లని దుస్తులతో, కళ్ళలో రక్తం కారుతూ స్నేహ నిలబడి ఉంది. అజయ్ కేక వేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నైబర్స్ డోర్ ఓపెన్ చేశారు. అజయ్ డెడ్. అతని చేతిలో ఫోన్ ఉంది. లాస్ట్ కాల్ 12 గంటలకి అని చూపిస్తుంది. ఈ రాత్రి 12కి వచ్చే కాల్స్ ఎప్పుడూ ఇగ్నోర్ చేయొద్దు. ఎందుకంటే అది ఏదో ఒక దుష్టశక్తి అయి ఉండొచ్చు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.